తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన సుధీర్ అనే 32 ఏళ్ల వ్యక్తి అరుదైన సవాల్తో కూడిన వైద్యాన్ని యశోద వైద్యుల బృందం చేసింది. ఏప్రిల్ మొదటి వారంలో తీవ్రమైన అప్లాస్టిక్ అనీమియాతో బాధపడుతున్న సమయంలో సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్లో కన్సల్టెంట్ హోమటాలజిస్ట్, హెమటో ఆంకటాలజిస్ట్తో పాటు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ కరుణకుమార్ను సంప్రదించారు. గత ఫిబ్రవరి నుంచి కామెర్లతో బాధపడుతుండగా ఈ వ్యాధికి ఆయుర్వేద ఔషధం తీసుకున్నాడు. కామెర్లు కొనసాగుతూనే ఉండడంతో పాటు దీర్ఘకాలంగా జ్వరం రావడంతో యశోద ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షల తర్వాత అతను ఎల్ఎఫ్టి, ప్రోగ్రెసివ్ సైటోపెనియా, తక్కువ స్థాయి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, తీవ్రమైన థ్రోంబోసైటోపెనియా కలిగి ఉన్నట్లు రిపోర్ట్లు వచ్చాయి. సుధీర్ పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకున్న మొదటి సెట్ మందులు సుధీర్ పరిస్థితిలో మెరుగుదల చూపించడంలో విఫలమయ్యాయి. యశోద హాస్పిటల్లోని వైద్య బృందం అతని ప్రాణాలను కాపాడడానికి చివరి ప్రయత్నంగా స్టెమ్ సెల్ మార్పిడిని కొనసాగించాలని నిర్ణయించుకుంది. యశోద హాస్పిటల్కి వెళ్ళి అక్కడే 1 మంత్లో అయిపోతుంది అనుకుంటే 5-6 మంత్స్ అక్కడే హాస్పిటల్ దగ్గరలోనే ఉన్నాము. చాలా రేట్ వస్తుంది ఇది ఎవరికైనా కూడా. చెప్పాలంటే మ్యాక్సిమం ఇక గ్యారంటీ ఇవ్వలేమని కూడా చెప్పారు సార్. కానీ ఆయన చేయడం ట్రీట్మెంట్ని బట్టి BMTU వాళ్ళ ఇచ్చిన సజెషన్స్, వాళ్ళ మెడిసిన్స్, వాళ్ళు తీసుకున్న కేరింగ్ అంతా చాలా చేయడం వల్ల బట్టి మా హస్బెండ్ ఇక్కడ దాకా వచ్చారు. ఇప్పటికీ కూడా టాబ్లెట్స్ అయిపోయాయి కానీ వ్యాక్సిన్స్ అన్నీ వేసుకుంటూనే ఉంటున్నారు. దీనికి కారణం డాక్టర్ కరుణకుమార్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ యశోద హాస్పిటల్. మనకి ప్రాబ్లం ఎక్కడంటే ఈ కేసెస్ తొందరగా ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. అక్కడ మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు కణాలు తగ్గుతాయి, కణాలు తగ్గితే ఏ ప్లాస్టిక్ అనేది ఎవరు తెలుస్తుంది. ప్లేట్ సార్ ఒక పక్క ట్రీట్మెంట్ చేసుకుంటే నాకు ప్లేట్లెట్స్ ఎక్కిస్తున్నారు, బ్లడ్ కూడా తగ్గుతుంది, బ్లడ్ ఎక్కిస్తున్నారు. ఈ గ్యాప్లో బోన్ మ్యారో టెస్ట్ చేసిన జరిగింది. అందులో ఎప్లాస్టిక్ ఎనీమియా, హెవీ సీరియస్ ఎప్లాస్టిక్ ఎనీమియా వచ్చింది. సార్ మరి ఈ వ్యాధి ఎట్లా సార్ మరి ఏం చేయాలంటే మా బ్రదర్స్ తెలియదు సార్. ఒకటి ప్రాబ్లం ఈ మెడిసిన్ అన్నా లేదంటే ఇంజెక్షన్స్ వల్ల కంట్రోల్ కావాలి. ఐదర్ కాదు అన్నప్పుడు మీ బ్రదర్స్ నుంచి స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసి HLA టెస్ట్ చేసి ఎవరైనా మ్యాచ్ అయితే వాళ్ళే చేయాలి, మేము BMT వాళ్ళు పెట్టి ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పాడు. ఈ క్రమంలో ఇంజెక్షన్స్ వేయడం, టాబ్లెట్స్ వాడడం ఎంత ఇష్టం తగ్గలేదు, పెరగలేదు. ప్లేట్లెట్స్ పెరగకపోయేసరికి మెల్లిగా మా బ్రదర్స్ HLA టెస్ట్ పంపించాము. ఈ గ్యాప్లో అప్పటికి మా సెకండ్ బ్రదర్కి HLA 100% మ్యాచ్ అయిపోయింది. ఫస్ట్ బ్రదర్ 50% మ్యాచ్ అయ్యింది. ఇక సార్ ఈ పొజిషన్లో మీకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది, ఖచ్చితంగా నీకు ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఇద్దరు అప్పటికి నాకు చిన్న పాప, ఇద్దరు పాపలు, ఇంత చిన్న ఏజ్లో నీకు కష్టమైందని చెప్పి సార్ నాకు స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్కి ముందుకు వెళ్ళడం జరిగింది. అందులో మా బ్రదర్స్ నాకు ఇద్దరిని BMT వాళ్ళు పెట్టి నాకు అప్పటికి ఫుల్ ఫీవర్, ఇన్ఫెక్షన్స్, ఫుల్ ప్రాబ్లమ్స్. ఆ కండిషన్లో సార్ అప్పటికి నాకు ఇన్ఫెక్షన్స్, ఫీవర్ అన్ని కంట్రోల్ చేసి మా బ్రదర్స్ నుంచి స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసి నాకు ఏ మోతాదులో అవసరం ఉంటుందో ఆ మోతాదులో నాకు స్టెమ్ సెల్స్ ఇవ్వడం జరిగింది. అందులో బాగా నన్ను అప్పటికి BMT వాళ్ళు స్పెషల్ ఇంటర్వేషన్, స్పెషల్ అంటే ఇన్ఫెక్షన్ రాకుండా స్పెషల్ ఉండబెట్టి అలా సార్ మెల్లిమెల్లిగా నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా 20 days తర్వాత క్రమక్రమంగా మెల్లిమెల్లిగా పెరగడం జరిగింది. అందులో బాగా చాలా ఇన్ఫెక్షన్స్ జరిగింది. ఈ మెల్లిమెల్లిగా 20 days, ఆఫ్టర్ 20 days తర్వాత ఇంక్రీజ్ కావడం తర్వాత ఇన్ఫెక్షన్స్, ఫుల్ ఇన్ఫెక్షన్స్, GVHD ఇది తనకు వచ్చిన జబ్బు పేరు వెరీ సివియర్ ఎప్లాస్టిక్ ఎనీమియా. అంటే ఇది ఒక రకమైన బోన్ మ్యారో జబ్బు అని చెప్పొచ్చు. ఇందులో బోన్ మ్యారో వ్యవస్థ ఫెయిల్ అయిపోయి కణాల ఉత్పత్తి మొత్తం పడిపోతారు. ఇది బ్లడ్ క్యాన్సర్ కాదు, కానీ బ్లడ్ క్యాన్సర్ కంటే కూడా తీవ్రమైన జబ్బు అని చెప్పాలి. ఎందుకంటే ఈ కణాలన్నీ విపరీతంగా తగ్గిపోవడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ మొత్తం మన శరీరం నుంచి వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్లు వచ్చి మంచి ప్రాణాన్ని తీసుకుని వెళ్ళిపోతారు. ఇది టైంకి మనం ట్రీట్మెంట్ చేయకపోతే నిజంగా ప్రాణహాని అనేది ఆల్మోస్ట్ 100% ఉంటుంది. ఈ పేషెంట్ విషయంలో ఏమైందంటే చాలా అన్యూజువల్ కేసు అని చెప్పొచ్చు, అంత కామన్గా చూడడం. అందుకే ఈరోజు ఇది డిస్కషన్ చేస్తాం. సో ఈ పేషెంట్ ఫస్ట్ జాండీస్తో రావడము, జాండీస్లో బోన్ మ్యారో పాడైపోవడము, తర్వాత కణాలు విపరీతంగా 200-300 పడిపోవడం. అంటే తెల్ల కణాలు మనందరికీ 5,000 జనరల్గా ఉంటాయి, మళ్ళీ పేషెంట్ 200-300కి వచ్చేసినాయి. 200-300తో జనరల్గా కష్టపడి సర్వే అవ్వాలి, యాంటీబయాటిక్స్ ఇచ్చి అన్నీ చేయాలి అంటే మనకి ఒక 2 వారాలు కాపాడచ్చు, లేదంటే 3 వారాల వరకు కాపాడచ్చు. కానీ అంతకంటే ఎక్కువ కాపాడడం అనేది కష్టమైపోతుంది. ఇప్పుడు పేషెంట్ విషయంలో ఏంటంటే అంత తక్కువ కణాలు ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ రావడము, ఆ ఇన్ఫెక్షన్లో ఇబ్బంది అవ్వడము, దాన్ని సపోర్ట్ చేయడము, 1 month వరకు ట్రీట్మెంట్ చేసుకుంటూ స్టేబుల్ చేసిన తర్వాత
స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్లోకి వెళ్ళడం అంటే చాలామంది ఆ ట్రీట్మెంట్ టైంలోనే ప్రాణాయం వచ్చేస్తుంది. కానీ పేషెంట్ సర్వైవ్ అయ్యి ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళి స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ మళ్ళీ ఆ ప్రాసెస్ని ఎదుర్కొని దాన్ని సక్సెస్ఫుల్గా బయటకు వచ్చి ఇప్పుడు మళ్ళీ ఆల్మోస్ట్ 1 year సంవత్సరం అయిపోయింది. సో ఇంత జర్నీ చేయడం అనేది చాలా చాలా అరుదుగా చూస్తున్నాం. అది పేషెంట్ విషయంలో శరీరం చాలా చక్కగా సహకరించింది. మేము తీసుకున్న డెసిషన్స్ టైంకి తీసుకోవడం వల్ల, మెడిసిన్స్ కరెక్ట్గా వాడడం వల్ల, మా టీమ్ ట్రాన్స్ప్లాంట్ టీమ్ ఏదైతుందో వాళ్ళందరూ సహకరించడం వల్ల, తర్వాత పేషెంట్ కేర్ ప్రాపర్గా ఇవ్వడం వల్ల ఇంత సక్సెస్ సాధించడం చెప్పచ్చు.